రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హోమియోపతి హోమియోపతి చికిత్సా విధానం, అదేవిధంగా ఆ యొక్క చికిత్సలో అందించే పద్ధతులు, ఈ అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. దేశ విదేశాలలో కూడా నయం కాని వ్యాధులను హోమియో విధానంలో చికిత్సలు చేస్తున్నారు డాక్టర్ గారు. అదేవిధంగా ఎంత మొండి రోగాలైనా సరే అక్కడికి వెళితే మరి వారికి రీహాబిలిటేషన్, క్యూర్, పర్ఫెక్ట్ క్యూర్ అవుతుందంటూ కూడా చెబుతున్న మాట. సో ఇది ఫిడికస్ హోమియోపతి క్లినిక్ మణికొండలో ఉంది. దీనికి సంబంధించిన డాక్టర్ భరద్వాజ గారు మనతో పాటు మరిన్ని విషయాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్ అండి, ఇప్పుడు మరి డాక్టర్ అనగానే మాకు ఎంబీబీఎస్ డాక్టర్లు కనిపిస్తుంటారు, హోమియోపతి డాక్టర్లు ఉన్నారు. అయితే పరిస్థితి హోమియోపతి వైద్య విధానం అనగానే హోమియోపత అంటూ కూడా చిన్న చూపు లాంటి ఒక చూపు బయటగా మనకి కనిపిస్తోంది. మరి ఇంగ్లీష్ కంటే లేకపోతే హోమియోపతి బెటరా అన్న అది కూడా మనకి వినిపిస్తోంది. సో మరి మీరేమంటారు దీనికి సంబంధించి కామెంట్ ఫస్ట్? సో డెఫినెట్గా అండి, చాలామందికి కొంతమంది హోమియోపతి గ్రేట్ అనుకుంటారు, కొంతమంది అలోపతి గ్రేట్ అంటారు. సో మనము ఎలా ఉండాలంటే మన మైండ్ అనేది ఓపెన్గా ఉండాలన్నమాట. ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా హోమియోపతిలో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలోపతిలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆయుర్వేదాలో ఉన్నాయి, యునాని, సిద్ధ, ప్రపంచంలో ఏ సిస్టమ్ తీసుకున్నా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనము ఏ సిస్టమ్ మెడిసిన్ అయినా దాంట్లో అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, ఎప్పుడు ఏ సిస్టమ్ ఎవరికి యూజ్ చేయాలని కరెక్ట్గా యూజ్ చేస్తే డెఫినెట్గా బెనిఫిట్ అనేది ఉంటుంది. బట్ మనం స్పెసిఫిక్గా హోమియోపతికి వచ్చినప్పుడు హోమియోపతిలో ఏం బెనిఫిట్ ఉంది, అలోపతిలో ఏం డిమెరిట్ ఉంది, లేకపోతే అలోపతిలో ఏం డిమెరిట్ ఉంది, హోమియోపతిలో ఏం బెనిఫిట్ ఉంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి కేసులకి హోమియోపతి యూజ్ చేయాలి, హోమియోపతి యూజ్ చెయ్యలేని కేసు అంటూ లేదనమాట. కొన్ని కేసులు తప్పితే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా మనము ప్రతి కేసుల్ని ఏ కేసునన్నా మూడుగా డివైడ్ చేస్తాం. ఒకటి అక్యూట్ కేస్ అంటాం, క్రానిక్ కేస్ అంటాం. అక్యూట్ కేసులో మళ్ళీ ఎమర్జెన్సీ అంటాం, నాన్ ఎమర్జెన్సీ. అక్యూట్లో రెండు ఉంటాయి. సో అక్యూట్ అంటే ఏంటంటే ఏదైనా డిసీజ్ సడన్గా వచ్చి చాలా తీవ్రంగా వచ్చి ఏదర్ ఇట్ లీడ్స్ ఇన్ టు డెత్ ఆఫ్ ఎ పర్సన్ విల్ రికవర్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా వస్తుంది, ఏదర్ పేషెంట్ విల్ రికవర్ ఆర్ హీ డైస్. అదే అపెండిసైటిస్ ఉంది, అపెండిసైటిస్ కూడా అంతే, పేషెంట్ విల్ ఎదర్ రికవర్ ఆర్ డై. అవన్నీ అక్యూట్ కేసెస్ కింద. దీంట్లో మళ్ళీ ఎమర్జెన్సీస్, నాన్ ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్గా మీకు ఫీవర్ వచ్చింది, అది అంత ఎమర్జెన్సీ కాదు. అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చింది, అది అక్యూట్ బట్ ఎమర్జెన్సీ. అదేవిధంగా క్రానిక్ కేసెస్ ఉంటాయి, దీర్ఘకాలిక రోగాలు, డయాబెటీస్, షుగర్, అదేవిధంగా థైరాయిడ్, బీపీ, సో పైల్స్, ఫీవర్స్, ఫిస్టులాస్, ఏమన్నా తీసుకోండి. హోమియోపతి ఈజ్ ఎక్సలెంట్ చాయిస్ ఫర్ క్రానిక్ డిసీజెస్, నో డౌట్, అది అందరికీ తెలుసు. అక్యూట్ కేసెస్ వచ్చేటప్పటికి, ఎమర్జెన్సీ, నాన్ ఎమర్జెన్సీస్ వచ్చేటప్పటికి, నాన్ ఎమర్జెన్సీలో కూడా మేము బ్లైండ్గా హోమియోపతి వాడమంటాం. ఓకే, హోమియోపతిలో ఏంటంటే ఒక మెడిసిన్, మీరు సివియర్ కడుపు నొప్పితో వచ్చారు, ఒక మెడిసిన్ ఇచ్చాం, పని చేయలేదు, ఒక 5 minutesలో 10 minutesలో ఇంకో మెడిసిన్ ఇచ్చేస్తాం. సో పని చేస్తుంది, ఒక 2-3 సార్లు చేంజ్ అయినప్పుడు పని చేస్తుంది. అప్పుడు కూడా పని చేయకపోతే మీరు వేరే దానికి వెళ్ళచ్చు. బట్ అక్యూట్ ఎమర్జెన్సీస్లో ఏమంటామంటే, హార్ట్ అటాక్ ఉంది, హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమంటాం. లేకపోతే స్ట్రోక్ ఉంది, హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమంటాము. అంతే తప్పితే ఆ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమంటాం తప్పితే ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయం. ఎందుకు అంటే ఆ ఏరియాలో ఇంకా హోమియోపతిలో కొంచెం రీసెర్చ్ జరగాల్సి ఉంది. సో వన్స్ ఆ రీసెర్చ్ జరిగిన తర్వాత మనం హోమియోపతిని కూడా అక్యూట్ ఎమర్జెన్సీస్లో యూజ్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అక్యూట్ ఎమర్జెన్సీస్లో యూజ్ చేయొద్దు అంటామన్నమాట, ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎందుకు? సో మీకు అలోపతి ఉంది, అలోపతి వాళ్ళు మీకు షుగర్కి ఇన్సులిన్ ఇస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు, అన్ని ట్రీట్మెంట్, లేకపోతే కొన్ని మోకాల నొప్పులకు సర్జరీలు చేస్తారు. అలోపతి వద్దంటారా డాక్టర్ గారు ఇప్పుడు మీరు? లేదు, క్రానిక్ కేసెస్లో నేను ఏం చెప్తున్నానంటే, ఎందుకు ఆ కేసెస్లో అలోపతి కంటే హోమియోపతి యూజ్ చేయాలి అని చెప్తున్నాను అనమాట. హోమియోపతి ఎందుకు యూజ్ చేయాలి ఈ ఒక్క అక్యూట్ ఎమర్జెన్సీస్లో తప్ప వేరే అన్నిట్లో హోమియోపతి ఎందుకు యూజ్ చేయాలంటే, హోమియోపతి డజంట్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయొచ్చు. చాలా సేఫ్ హోమియోపతి, చాలా ఎఫెక్టివ్. మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నా తీసుకున్నా ఆ కేసెస్లో చాలా ఎఫెక్టివ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోకాళ్ళ నొప్పి పేషెంట్ అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే హోమియోపతిని ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో హోమియోపతి ఈజ్ సేఫ్, హోమియోపతి ఈజ్ ఎఫోర్డబుల్,
హోమియోపతి ఈజ్ ఎఫెక్టివ్. ఇంకోటి ఏంటంటే హోమియోపతి టైమ్లీ. చాలామంది పుకార్లు లేపారు, ఏం చెప్పారంటే హోమియోపతి అనేది చాలా స్లోగా పనిచేస్తుంది. నీ విన్నది కూడా అదే, బట్ పుకారా కాదని ఇప్పుడు మీరే చెప్పాలి. డెఫినెట్గా పుకారు. ఎందుకంటే కొన్ని కేసెస్ ఎమర్జెన్సీలో ట్రీట్ చేయాల్సిన ఎమర్జెన్సీగానే ట్రీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కేసు వచ్చింది, నైట్ 11 o'clock అయింది, ఐఎమ్ అబౌట్ టు గో టు బెడ్, ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. సరే ఎవరు వీళ్ళు అని ఫోన్ తీస్తూ అని చూస్తే ఒక ఫాదర్ అనమాట, వాళ్ళ బేబీ పుట్టి 15 days అయింది, న్యూనేటల్ జాండీస్. న్యూనేటల్ జాండీస్ అంటే పుట్టిన పిల్లల్లో జాండీస్ వస్తుంది. సో ఆ బేబీని ఎవ్రీడే తీసుకొని పోవడం, 2-3 రోజులకు ఒకసారి తీసుకోపోవడము, బ్లడ్ ఎక్కించడము, అదేవిధంగా NICUలో పెట్టడము, ఆ లైట్ కింద పెట్టడము, పోక్ చేయడము, బ్లడ్ తీయడము, అంటే ఆ బ్లడ్ వాల్యూస్ అన్ని మెజర్ చేయడానికి 15 days బేబీకి ఆయన తట్టుకోలేక ఫోన్ చేశాడు. 15 days బేబీ అంతే. నైట్ రమ్మని చెప్పాం. నైట్ 11 o'clockకి అందరినీ పిలిచి, స్టాఫ్ని పిలిచి క్లినిక్ ఓపెన్ చేయించి కేసు అంతా తీసుకొని మెడిసిన్ ఇచ్చేటప్పటికి 12 o'clock అయింది. రేపు మార్నింగ్ వాళ్ళది అడ్మిషన్ ఉంది. ఒకటే చెప్పాం, ఎవ్రీ 1 hourకి మెడిసిన్ వేయండి. 5-6 doses అయిపోయింది. మార్నింగ్ అడ్మిషన్ కోసం వెళ్తే బ్లడ్ వాల్యూస్ అన్ని నార్మల్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే హోమియోపతి ఎమర్జెన్సీగా అక్యూట్ కేసెస్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు ఈ అపోహ వచ్చింది, రీజన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి. మోకాలు నొప్పులు 3rd gradeలోనే 4th gradeలోనే ఉంటే ఏమవుతుందంటే మీకు అక్కడ బోన్ అరిగిపోయి ఉంటుంది, కార్టిలేజ్ అరిగిపోయి ఉంటుంది, గుజ్జు పోయి ఉంటుంది, అసలు బోనే మాయమైపోయి ఉంటుంది. అటువంటి కేసులో అలోపతి వాళ్ళు ఏం చేస్తారంటే సర్జరీ తప్ప, లేకపోతే పెయిన్ కిల్లర్స్ తప్ప వేరే గతి లేదా. హోమియోపతిలో ఆ కేసెస్లో కూడా మనము కంప్లీట్గా అంటే క్యూర్ చేయలేము, బట్ పేషెంట్ సర్జరీ వరకు పోకుండా కాపాడచ్చు. బట్ ఈ సర్జరీ వరకు పోకుండా కాపాడే క్రమంలో పేషెంట్ అనేవాళ్ళు చాలా రోజులు మెడిసిన్ వాడాలి. సో హోమియోపతిని ఎక్కువ ఆ కేసెస్కి వాడతారే కాబట్టి సో అక్యూట్గా పనిచేయదు అనుకుంటారు. బట్ చాలా బాగా అక్యూట్ కేసెస్లో ఎంత బాగా, క్రానిక్ కేసెస్లో ఎంత బాగా పనిచేస్తుందో అక్యూట్ కేసెస్లో కూడా టైమ్లీగా అంత బాగా పనిచేస్తుంది అనమాట. సో హోమియోపతి అనేది జస్ట్ అపోహ అది. యాక్చువల్గా ఇప్పుడు మనకి అల్లోపతికి సంబంధించిన హాస్పిటల్స్ లేదా క్లినిక్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి, హోమియోపతికి సంబంధించి తక్కువ కనిపిస్తుంటాయి. మరి ఎందుకని ఈ డిస్పారిటీ అంటారు? రైట్. సో దీనికి చాలా రీజన్స్. ఆదరణ ఒకవేళ అల్లోపతికి ఎక్కువ ఉందా లేకపోతే హోమియోపతికి ఎక్కువ ఉందా ఎలా అనుకోవచ్చు అంటారు దీన్ని? డెఫినెట్గా మనము స్టాటిస్టిక్స్ తీసుకుంటే 95% ఆఫ్ ది పీపుల్ అలోపతికే వెళ్తారు. రైట్. ఓన్లీ 5% ఆఫ్ ది పీపులే హోమియోపతికి వస్తారు. దీనికి మనం రీజన్స్ తీసుకుంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు దీనికి కూడా 100 కారణాలు ఉన్నాయన్నమాట. కానీ కర్ణుడు ఎంత గ్రేటో హోమియోపతి కూడా అంతే గ్రేట్. సో ఎలా అంటే, సో హోమియోపతిలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, లేకపోతే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ అన్నీ కలిసి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఫామ్ అవుతాయి. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవుతాయి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒక 2 years ముందు ఒక సెమినార్ ఆర్గనైజ్ చేసాం. సెమినార్ ఆర్గనైజ్ చేసేటప్పుడు మనకు ABN ఆంధ్రజ్యోతి హెడ్ ఉన్నారు కదా, ఆయన వచ్చారనమాట. వచ్చిన తర్వాత అందరినీ చూసి హోమియోపతి డాక్టర్ రాధాకృష్ణ వచ్చి చూసి, నేను డాక్టర్ల మీటింగ్ అంటే బెంజీలు, BMWలు అన్నీ వస్తాయనుకున్నారు, హోమియోపతి డాక్టర్లు ఎంత పేదవాళ్ళో హోమియోపతి పేషెంట్ కూడా అంతే పేదవాళ్ళు అని చెప్పాను. సో ఇక్కడ మనీ ప్లేస్ ద మేజర్ రోల్. మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు హోమియోపతిలో మనీ లేదు, అలోపతిలోనే ఎందుకు అంత మనీ ఉంది? రీజన్ ఏంటంటే సింపుల్గా క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే, ఒక మెడిసిన్ని క్లినికల్ ట్రయల్ చెప్పాలంటే కనీసం $800 million ఖర్చు అవుతుంది. ఒక్కసారి $800 million ఖర్చు పెట్టి ఒక క్లినికల్ ట్రయల్ చేసి తర్వాత ఆ అలోపతిలో ఏమవుతుందంటే ఆ డ్రగ్కు పేటెంట్ రైట్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ, లేకపోతే స్పుట్నిక్ కానీ ఏదైనా తీసుకోండి. ఆ మెడిసిన్ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత ఆ మెడిసిన్కి రైట్ ఇస్తారనమాట. వాళ్ళు మాత్రమే ఆ మెడిసిన్ అమ్మగలరు, వాళ్ళు మాత్రమే కావాల్సిన ప్రైస్కి ఆ మెడిసిన్ అమ్మగలరు. కాబట్టి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా అది రిటర్న్ వచ్చేస్తుంది. హోమియోపతిలో ఆ పేటెంట్ రైట్ అనేది లేదనమాట. సో మీరు ఒక ఫార్మా కంపెనీ మెడిసిన్ తయారు చేసింది అనుకోండి, దాన్ని వాళ్ళే అమ్మాల్సిన అవసరం లేదు, ఎవరన్నా తయారు చేయొచ్చు. హోమియోపతిలో పేటెంట్ రైట్స్ ఉండవు. సో హోమియోపతిలో ఆ హోమియోపతి ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆ ఈకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఆ ఈకో సిస్టమ్ అంతా లో మానిటరీ బెనిఫిట్స్లో డిజైన్ చేయబడింది అనమాట. సో అంత లో మానిటరీ బెనిఫిట్స్ ఉంది కాబట్టి దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇంత
ఇండియాలో హోమియోపతిని డిగ్రేడ్ చేయాలని చాలా ట్రై చేశారు. యూఎస్లో ట్రై చేశారు. ప్రపంచం మొత్తం ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్, అదేవిధంగా ఈ కార్పొరేటివ్ హాస్పిటల్స్ ఎంత ట్రై చేసినా కూడా హోమియోపతిని ఇంకా ఆదరణ ఉంది, తగ్గలేదు. రీజన్ ఏంటంటే అది హోమియోపతిలో ఉన్న గ్రేట్నెస్. ఆ గ్రేట్నెస్, ఫస్ట్ గ్రేట్నెస్ ఏంటంటే హైలీ ఎఫెక్టివ్. చాలా వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చినా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ సేఫెస్ట్ మెడిసిన్. ప్రపంచంలో ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఏదన్నా ఉంది, నాట్ ఈవెన్ వన్ సైడ్ ఎఫెక్ట్, చాలా రేర్గా వస్తాయి. నేను ఒక 500 కేసులు కన్నా ట్రీట్ చేస్తే ఒక కేసుకి ఏమో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, బట్ దట్ టు వెరీ మైల్డ్. అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, టైమ్లీగా పనిచేస్తుంది. కాబట్టి హోమియోపతి ఎన్ని కారణాలు ఉన్నా దాన్ని తొక్కేయాలని, సో అది అంత పైకి వస్తుంది. రీజన్ ఏంటంటే దాంట్లో ఉన్న ఈ క్యారెక్టర్స్ అన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు అదేవిధంగా హోమియోపతి అనగానే మనిషి యొక్క శరీర ధర్మం, అంటే బాడీని బట్టి, వాళ్ళ యొక్క మానసిక రకం, వాటి యొక్క మూడ్స్ని బట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి రాసి తీసుకుని మందులు ఇవ్వడం జరుగుతుందో చూస్తూ ఉన్నాను నేను. ఇదంతా అవసరం అంటారా? డెఫినెట్గా అండి. ఒక హోమియోపతి మెడిసిన్ ఇవ్వాలి అంటే ఆల్మోస్ట్ 17 to 20 టైప్స్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియా ఉంటుంది. ఓకే, ఆ 17 to 20 టైప్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియా, మేజర్ సెలక్షన్ క్రైటీరియా మీరు చెప్పిన ట్రీట్మెంట్ అనమాట. సో ఏదైతే ఫిజికల్, ఫిజియలాజికల్, సైకలాజికల్ కాన్స్టిట్యూషన్ని తీసుకుని చేస్తామంట అనమాట. దాన్ని ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటామట, ఆర్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటామట. సో 17 రకాల నుంచి 20 రకాల వరకు ఉంది. దాంట్లో ఇదొక రకం, దీంట్లో మేజర్ రకం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, నాకు ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే SSPE, సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్ అంటారనమాట. అది చిన్నపిల్లల్లో వస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చిందంటే ఏంటి, అది ఆ డిసీజ్ వచ్చిన 1 year లోపల, లేకపోతే 2 సంవత్సరాల లోపల ఆ బాబు చనిపోతాడు అనమాట. అంత డెడ్లియెస్ట్ డిసీజ్, అంత రేర్ డిసీజ్ అది. నాకు ఒక కేసు వచ్చిందనమాట. ఈ కేసు వస్తే నేను ఎలా చేసుకుంటే, మేము హిస్టరీ మొత్తం తీసుకున్నాం. హిస్టరీ మొత్తం తీసుకుంటే ఏంటంటే, ఆ హిస్టరీలో మన ఫిజికల్ సిమ్టమ్స్ తీసుకున్నాం. ఫిజికల్గా ఎలా ఉంది, వాతావరణానికి ఎలా రియాక్ట్ అవుతున్నాడు బాబు, చలి ఇష్టపడుతున్నాడా, వేడి ఇష్టపడుతున్నాడా, అదేవిధంగా సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంది. సైకలాజికల్ కండిషన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ అంటే ఎక్స్ట్రీమ్ భయం అనమాట. ఎక్స్ట్రీమ్ భయము ఆ బాబుకి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కొట్టేవాడు, చదువుకో 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 అని కొట్టేవాడు అనమాట. ఈ బేసిస్ పైన మనం ఎప్పుడైతే ఆ పేషెంట్ డ్రగ్ ఇచ్చామో, ఆ పేషెంట్ కోమాలో ఉన్న పేషెంట్ లేచి కళ్ళు, అంతవరకు పేషెంట్ ఫేస్లో స్మైల్ లేదు, అంటే గుర్తుపట్టలేడు. ఆ తర్వాత నుంచి ఏమైందంటే స్లోగా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే వాళ్ళ తల్లిని చూసి నవ్వడం, తండ్రిని చూసి నవ్వడం. అంటే కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్ ఆ రియాక్షన్ స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ డిసీజ్ ఏంటంటే క్రుడ్జిఫెల్ జాకబ్ సబ్అక్యూట్ స్క్లీరోజింగ్ పాన్ఎన్సెఫలైటిస్ అనే డిసీజ్ ఎందుకు వస్తుందంటే మీజల్స్ వైరస్ వల్ల వస్తుంది. సో మీజల్స్ వైరస్ అందరికీ వచ్చింది, వీటిలో మాత్రం ఆ సిమ్టమ్స్ ఎందుకు వచ్చినాయంటే, ఏదైతే ఈ స్ట్రెస్ ఉందో, ఫిజికల్ స్ట్రెస్ కానీ, ఫిజియలాజికల్ స్ట్రెస్ కానీ, సైకలాజికల్ స్ట్రెస్ కానీ, మీరు అన్నట్టు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ బేసిస్ పైన మెడిసిన్స్ ఇస్తే డిసీజ్ అనేది రివర్స్ అవుతుంది. ఇక్కడ డిసీజ్కి సంబంధం లేదు. అలోపతి డాక్టర్ని అడిగాడు అనుకోండి, ఈ డిసీజ్ ఎందుకు వచ్చిందంటే మీజల్స్ వైరస్ అంటారు, రైట్? మేము కూడా మీజల్స్ వైరసే అంటాం. బట్ ఆ మీజల్స్ వైరస్ని కూడా, ఈ కాజ్ వల్ల వచ్చిన మీజల్స్ వైరస్ని కూడా కౌంటరాక్ట్ చేసి ఆ డిసీజ్ని తగ్గించే కెపాసిటీ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్కి ఉంది. సో హోమియోపతి బేసిక్ ప్రిన్సిపల్, ఆర్ నేను కూడా ఫస్ట్ బిలీవ్ చేయలేదు. సో మీజల్స్ బాబున్నాడు, వైరస్ ఎంటర్ అయింది, సో అది బ్రెయిన్లోకి పోయింది, పాథాలజీ ఉంది, అటాక్ చేసింది, బ్రెయిన్లో సెల్స్ని చంపేసింది. ఎప్పుడైతే మేము హోమియోపతి గురించి నేర్చుకున్నామో, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఎలా ట్రీట్ చేస్తారో, ఇటువంటి కేసులు ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే రివర్స్ అవుతాయని అనమాట. బేసిక్గా ఇక్కడ మనం చెప్పేది అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ద బేసిస్ అనమాట. సో మీ శరీరం ఫిజికల్గా ఎలా రియాక్ట్ అవుతుంది, ఫిజికల్గా ఎంత స్ట్రెస్లో ఉంది, ఫిజియలాజికల్గా ఎంత స్ట్రెస్లో ఉంది, సైకలాజికల్గా ఎంత స్ట్రెస్లో ఉంది అనేది చాలా మటుకు. నేను చెప్పేది అన్ని డిసీజెస్కి ఇలా క్యూర్ అవుతుందని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ హ్యూమన్ బీయింగ్స్ వచ్చేది ఈ విధంగా క్యూర్ చేయొచ్చని హోమియోపతిలో క్యూర్ జరుగుతుంది. కాబట్టి హోమియోపతిలో 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫస్ట్, ట్రై టు ప్రివెంట్. ప్రివెన్షన్ ఈజ్ పాసిబుల్ అయితే ప్రివెంట్ చేయండి, అంటే డిసీజ్ రాకుండా చూడండి. నెక్స్ట్, డిసీజ్ వచ్చిందంటే కంప్లీట్గా క్యూర్ చేయండి, అంటే పాథాలజీ మొత్తం రివర్స్ చేయండి. ఎప్పుడైతే ప్రివెన్షన్ క్యూరు కాదో
పాలియేట్ చేయండి, అట్లా డిసీజ్ అలానే ఉంటుంది, సిమ్టమ్స్ రిలీఫ్ ఇవ్వండి అని. సో ఈ 3 ఇంత మంచి కెపాసిటీ ఉంది కాబట్టి ఫస్ట్ వీ విల్ ట్రై టు ప్రివెంట్ ఆర్ విల్ ట్రై టు క్యూర్, అదర్వైజ్ విల్ గివ్ పాలియేషన్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఆ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అండ్ వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్స్, కానీ వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ టు ట్రీట్ ఎస్పెషలీ క్రానిక్ డిసీజెస్ కానీ అక్యూట్ డిసీజెస్ కానీ ఈ విధంగా మనం క్యూర్ చేస్తాం అనమాట. రైట్ అండి. డాక్టర్ భరద్వాజ గారు, ఇప్పుడు మాకు తలనొప్పిగా ఉంది, జ్వరం ఉంది అని ఒక అలోపతి షాప్కి వెళ్ళి, అదే ఇంగ్లీష్ మెడిసిన్ షాప్కి వెళ్ళి అక్కడ చెప్పగానే 2-3 కాంబినేషన్లో ఒక కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మరి మీరిచ్చే మందులు ఏవైతే ఉన్నాయో ఇవి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మధ్యవస్తులకు కానీ అందరికి ఒకేలా ఉంటుందా, లేకపోతే అందులో ఏమైనా గ్రేడ్స్ ఉంటాయంటారా? అంటే మీరిచ్చే హోమియో మందులు లైక్ మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం, సో అన్నీ ఒకేలా ఉంటాయా అని అనుకుంటున్నారు బయట. మీరేం చెప్తారు డాక్టర్గా? ఇది బయట కనిపించేదానికి లోపల జరిగేదానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెడేక్ వచ్చింది అనుకోండి, ఒక అలోపతి చాలామంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మనం మెడికల్ స్టోర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళనే పోయి అడుగుతారట, నాకు హెడేక్ ఉంది, ఓ పారాసిటమాల్ లేకపోతే ఇంకా వేరే 2-3 కాంబినేషన్లు ఉంటాయి. కానీ హోమియోపతిలో అలా కాదు. ఒక 10 మందికి హెడేక్ వచ్చిందంటే 10 మందికి 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్, ఈ పేషెంట్కి వచ్చిన హెడేక్ రీజన్ వేరే, ఈ పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ వేరే, ఈ పేషెంట్కి హీట్కి రియాక్ట్ అయ్యేది, ఫిజికల్గా ఫిజియలాజికల్గా సైకలాజికల్గా ఈ ఎమోషన్స్ అన్నీ వేరే. సో ఒక 10 మంది పేషెంట్స్ వస్తే 10 మందికి 10 డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తామన్నమాట. మీరు ఎక్కడన్నా చూడండి, అలోపతి మెడికల్ స్టోర్స్ మంచి ఈ ప్రతి గల్లీకి 1-2 ఉంటాయన్నమాట. హోమియోపతి ఉండవు. రీజన్ ఏంటంటే హోమియోపతిలో హెడేక్ ఒక మెడిసిన్, జ్వరానికి ఒక మెడిసిన్, వామిటింగ్స్కి ఒక మెడిసిన్ అలా ఉండదన్నమాట. హెడేక్ వచ్చిందంటే హోమియోపతిలో ఒక 3000 మెడిసిన్స్ ఉన్నాయి. ఆ 3000 మెడిసిన్స్లో ఒకటి పికప్ చేసి ఈ పర్సన్కి ఆ ఏజ్ గ్రూప్లో ఆ పర్సన్కి ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలో ఆ 3000 మెడిసిన్లో ఒక్కటి పిక్ చేసి ఆ పేషెంట్కి ఇస్తాం అన్నమాట. ఇంట్రెస్టింగ్. యా, అందుకేం జరుగుతుందంటే ఎవరు పోయి నాకు హెడేక్ మెడిసిన్ ఇచ్చి పోతారు, హోమియోపతి స్టోర్కి పోతారు, నాకు హెడేక్ మెడిసిన్ అంటే వాళ్ళు ఏదో ఒక మెడిసిన్ ఇస్తారు. వాళ్ళకి తెలిసిన 4 బుక్కులు మనకు అరచేతిలో హోమియోపతి, విష్ణు చక్రం హోమియోపతి అని చాలా మనకు ప్లాట్ఫామ్ పైన కూడా బుక్కులు చదివి హోమియోపతి డాక్టర్లు అయిన వాళ్ళు చాలామంది. ఆ మెడిసిన్లు పనిచేయవు. ఎందుకంటే ఒక హోమియోపతి మెడిసిన్ సెలెక్ట్ చేయాలంటే ఈ 3000 మెడిసిన్లో ఒకటి సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఈ 3000 మెడిసిన్లో డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉంటాయన్నమాట. రిపీటేషన్ వేరే, ఎప్పుడు రిపీట్ చేయాలి, అక్యూట్ కేసెస్కి సపరేట్గా రిపీట్ చేయాలి, క్రానిక్ కేసెస్కి డిఫరెంట్గా రిపీట్ చేయాలి. అదేవిధంగా చిన్నపిల్లల్లో ఈ కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళకి, ఈ ఫిజికల్, ఈ ఫిజియలాజికల్, ఈ సైకలాజికల్ సెటప్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ మెడిసిన్, డిఫరెంట్. సో ఇన్ని పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఈ 3000 మెడిసిన్స్లో ఒక్క మెడిసిన్లో దాంట్లో పర్టికులర్ స్ట్రెంగ్త్లో పర్టికులర్ రిపిటేషన్ చేసి ఆ తర్వాత ఈ మెడిసిన్ తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్ మెడిసిన్ ఇంతగా ఆలోచించి చేయాలంటే ఓన్లీ హోమియోపతిని బాగా చదువుకొని, ఇంట్రెస్ట్ పెట్టి చదువుకొని, సో మంచిగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి వీలవుతుంది. సో వేరే వాళ్ళకి వీలు కాదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మందులు పనిచేయవు. అందుకే హోమియోపతి మెడిసిన్ షాప్స్ ఇంతగా ఉండవు. సో మీరు ఎప్పుడన్నా హోమియోపతి మెడిసిన్ స్టోర్కి వెళ్ళారంటే హైదరాబాద్లో 1-2 మెడికల్ స్టోర్లు తప్ప మిగిలినవన్నీ ఎంటీగానే ఉంటాయి. ఎందుకంటే హోమియోపతిలో ఈ విధంగా పని చేయదు. హోమియోపతిలో పని చేస్తుంది, ట్రీట్ కావాలంటే 2 క్రైటీరియాలు. ఒకటి మంచి డాక్టర్ ఉండాలి, మంచి మెడిసిన్ ఉండాలి. సో అక్కడ దొరికేది మనకు తెలుసు. సో మెడికల్ స్టోర్ ఈ కాంపిటీషన్లో చాలామంది తక్కువ గ్రేడ్ మెడిసిన్స్ పెట్టడము, బయట చేయడం అది కూడా చేస్తుంటారు అనమాట. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి ఇప్పుడు హోమియోపతి అనగానే డయాగ్నోసిస్ సంబంధించి అంటే ల్యాబ్కి వెళ్ళండి, ఈ టెస్ట్ చేయించుకోండి, ఆ టెస్ట్ చేసుకుంటే రిపోర్ట్స్ తీసుకురండి అనడం తక్కువగా ఉంటుంది కదా. ఈ తక్కువగా ఉండటం వల్ల పేషెంట్లకు కూడా అలోపతిలోనే అన్ని టెస్టులు అడిగారు కదా, ఇక్కడ ఏం అడగట్లేదు ఏంటి అంటే ఒక అపోహతోటి అయితే ఉంటున్నట్లుగా అనిపిస్తుంది, బయట కూడా వినిపిస్తుంది. నేను కూడా ఒక పేషెంట్గా నాకు కూడా అట్లాగా అనిపిస్తుంది. మీరేమంటారు డాక్టర్? డెఫినెట్గా అండి. సో దీంట్లో 2 ఆన్సర్లు ఉన్నాయండి. ఓకే. అలోపతిలో చేసినన్ని ఇన్వెస్టిగేషన్స్, అంత డీప్ ఇన్వెస్టిగేషన్స్ హోమియోపతిలో చెయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్ మెడికల్ కోర్స్ని అలోపతిలో MBBS అంటారనమాట. బేసిక్ మెడికల్ కోర్స్ని హోమియోపతిలో BHMS అంటారనమాట. జస్ట్ ఒక BHMS ఒక MBBS చేసిన వాళ్ళ దగ్గరికి, ఇద్దరి దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి. సో వీళ్ళు ఎన్ని బేసిక్ టెస్ట్లు వీళ్ళు ఎలా చేస్తారో BHMS వాళ్ళు
ఈ ఎంబీబీఎస్ వాళ్ళు కూడా బేసిక్ టెస్ట్లు అలానే చేస్తారు. ఈ లెవెల్లో ఏమీ తేడా ఉండదు. అలోపతిలో ఏమవుతుందంటే ఈ లెగ్స్ నుంచి ఎండి ఉంటుంది, లేకపోతే డిఎం ఉంటుంది, ఎంఎస్ ఉంటుంది, స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. ఎప్పుడైతే స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఉందో వాళ్ళకు స్పెసిఫిక్ టెస్ట్లు అనేవి అవసరం అవుతాయి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే చాలా డీప్ టెస్టులు రాస్తారు వాళ్ళు. అదే మీరు కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీకి సంబంధించిన డీప్ టెస్టులు రాస్తారు తప్పితే బ్రెయిన్కి సంబంధించిన వాళ్ళు చూడలేరు. సో ఎప్పుడైతే ఈ అలోపతిలో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వచ్చాయి, దే ఆర్ ఏబుల్ టు పెనిట్రేట్ డీప్ ఇన్ టు ఏ సబ్జెక్ట్. బ్రెయిన్ గురించి తెలుసుకుంటే చాలా డీప్గా తెలుసుకుంటారు, కిడ్నీ గురించి తెలుసుకుంటే చాలా డీప్గా తెలుసుకుంటున్నారు. అంత డీప్గా తెలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ లెవెల్లో ఉన్న ఇన్వెస్టిగేషన్స్ రాయగలరు. బట్ హోమియోపతిలో ఇంతవరకు బేసిక్గా మనకు బేసిక్ బిహెచ్ఎంఎస్ అనే ఉంది. సో ఒక 10 years నుంచి మనకు హోమియోపతిలో స్పెషాలిటీ వచ్చింది. సో ఇప్పుడైతే ఈ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారో ఇప్పుడు కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం, రాయడము అంటే అనవసరంగా కాదు, అవసరమే. అవి చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు అనేవి కూడా, అవి కూడా వాళ్ళ నాలెడ్జ్ తెచ్చుకొని వీళ్ళు కూడా రాయడం స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచో హోమియోపతిలో కూడా సూపర్ స్పెషాలిటీ వస్తుంది. వన్స్ హోమియోపతిలో సూపర్ స్పెషాలిటీ వచ్చి మనకు ఒక 10-15 years అయింది అనుకోండి, వీళ్ళు ఎంత ఎక్స్పర్ట్లు ఉన్నారో అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో వీళ్ళు కూడా అంతే ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో అప్పుడు అన్ని డీప్ ఇన్వెస్టిగేషన్స్ వీళ్ళు కూడా రాయగలరు. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే హోమియోపతి ఈజ్ అ వెరీ న్యూ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, దాంట్లో డబ్బులు లేవు, సో అంత స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ లేవు కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ అనమాట. సో వన్స్ హోమియోపతిలో సూపర్ స్పెషాలిటీ ఆల్రెడీ స్పెషాలిటీ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ వచ్చినప్పుడు దే ఆర్ ఆల్సో కేపబుల్ ఆఫ్ అడ్వైజింగ్ దోస్ టైప్ ఆఫ్ గ్రేట్ టెస్ట్. ఓకేనండి, ఇప్పుడు క్యూర్ చేసే విధానం ఎలా ఉంటుందంటారు? సో హోమియోపతిలో మనకు 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, ఒక సర్జరికల్ ట్రీట్మెంట్. సర్జరీస్ ఇందులో ఉంటాయండి. జనరల్గా మనకు మెడిసిన్, సర్జరీ 2 ఉంటాయి అనమాట. కొన్ని డిసీజెస్ మెడిసిన్స్తో తగ్గిస్తాం, కొన్ని డిసీజెస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. హోమియోపతిలో ఏంటంటే సో కాల్డ్ సర్జికల్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు 3rd స్టేజ్లో 4th స్టేజ్లో ఉందనుకోండి, మీరు అలోపతిలో ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు, రైట్? పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిందంటే మోకాలు రీప్లేస్ చేస్తారు, సర్జరీ, రైట్? ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, 1st గ్రేడ్లోనే 2nd గ్రేడ్లో వరకు మెడిసిన్స్ వాడతారు, 3rd గ్రేడ్లో 4th గ్రేడ్లో అలోపతిలో సర్జరీకి వెళ్తారు, రైట్? పీసీఓడీస్ సిమ్టమ్స్ తక్కువ ఉంటే మెడిసిన్స్తో మెయింటైన్ చేస్తారు, సిమ్టమ్స్ ఎక్కువైతే సర్జరీకి వెళ్తారు. ఫైబ్రాయిడ్స్, మీరు ఏదన్నా సర్జికల్ కేసు, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా బెస్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళు కంపల్సరీ సర్జరీనే అంటారు. బట్ హోమియోపతిలో ఇటువంటి సర్జరికల్ కేసెస్ కూడా వాళ్ళు సర్జికల్ కేసెస్గా కన్సిడర్ చేసేవి మనము మెడికల్గానే ట్రీట్ చేయొచ్చు. నా దగ్గర 3rd స్టేజ్ 4th స్టేజ్లో ఉన్న నీ ఆస్టియోఆర్థరైటిస్ నీ పేషెంట్స్ ఎవ్వరూ సర్జరీకి వెళ్ళలేదు. ఇంకొక డిసీజ్ ఉంటుంది, బార్తోలిన్ సిస్ట్ అని, విమెన్స్ యొక్క వజైనల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ అనమాట. దాంట్లో కంపల్సరీ సర్జరీనే వాళ్ళు. నేను thousands ఆఫ్ కేసెస్ బార్తోలిన్ సిస్ట్ ట్రీట్ చేశాను, ఒక్క పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళలేదు. మేబీ 1-2 వెళ్ళారు, వాళ్ళు కూడా భయపడి, ఎవరు ఈ అలోపతి డాక్టర్స్ తెలియక భయపెడితే వెళ్ళిన వాళ్ళు. సో అట్లాంటి సర్జికల్ డిసీజెస్ని కూడా మనము హోమియోపతిలో మెడిసిన్స్ ద్వారా హ్యాండిల్ చేయొచ్చు. హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నా కూడా ఓన్లీ మెడికల్ డిసీజెసే కాదు, సర్జికల్ డిసీజెస్ కూడా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేయొచ్చు హోమియోపతిలో. రైట్. ఇప్పుడు మరి దేశ విదేశాల్లో కూడా మీ ఫిడికస్ హోమియోపతి పేషెంట్స్ ఉన్నారంటూ కూడా బయట వినిపిస్తుంది, సోషల్ మీడియా కూడా కనిపిస్తుంది. మరి డాక్టర్గా మీరేమంటారు? ఎంతమంది పేషెంట్లు ఆ విధంగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? సో మనకు వచ్చే 80% ఆఫ్ ది పేషెంట్స్ ఆన్లైన్, మేబీ దే క్యాన్ బి ఫ్రమ్ ఇండియా, సో ఆర్ దే క్యాన్ బి ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ. మనకి యూఎస్, యూకే, ఫ్రాన్స్, జపాన్, ఈ ఆల్మోస్ట్ అన్ని రికగ్నైజ్డ్ దేశాల్లో పేషెంట్స్ ఉన్నారు మనం. సో ఎందుకంటే ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయింది. మనము ఈ పేషెంట్స్కి ఏంటంటే కొన్ని అక్యూట్ కేసెస్ కూడా ట్రీట్ చేస్తున్నాం. ఎందుకు? క్రుడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని ఒక డిసీజ్ ఉందన్నమాట, దానికి ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేదు, నా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తారు. సో మేము బేసిక్ మెడిసిన్స్ ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తాం, ఎమర్జెన్సీ ఉంటే మెడిసిన్స్ చెప్తాం, వాళ్ళు అక్కడి నుంచే తీసుకుంటారు. సో ఆ విధంగా. సో క్రానిక్ డిసీజెస్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, పైల్స్, ఫీజర్స్, ఫిస్టులాలు ఇట్లయితే ఇంకా ఎస్పెషల్లీ నేను బార్తోలిన్ సిస్ట్ ఇవి చెప్పాను కదా, త్రూఅవుట్ ది వరల్డ్ ఉన్నారు పేషెంట్స్. మనము యూఎస్కి అయితే 4 daysలో పంపించేస్తాం, యూఎస్ కాకుండా ఇంకా ఏ కంట్రీ అయినా 5 days పడుతుంది, ఎక్సెప్ట్ పాకిస్తాన్కి మాత్రం మనం బ్యాన్ చేశారు. పాకిస్తాన్కి తప్ప అన్ని కంట్రీస్కి మనము
మెడిసిన్స్ అనేవి షిప్ చేయొచ్చు. సో దాని క్రైటీరియా వేరే ఉంటుంది. మెడికల్ షిప్ టెలిమెడిసిన్స్ అంటారండి? మెడికల్ అది షిప్మెంట్ వేరేనేమో. అంటాం. ఓ. మెడికల్ షిప్మెంట్ అంటాం అన్నమాట. ఓకే. సో యుఎస్లో రిలేటివ్స్ ఉంటారనుకోండి, వాళ్ళకు పచ్చళ్ళు అవన్నీ ఏవో పంపిస్తూ ఉంటారు వీళ్ళు, అది వేరే క్రైటీరియా. సో మెడికల్ షిప్మెంట్ క్రైటీరియా వేరే ఉంటుంది అనమాట. దీనికి తీసుకోవాల్సిన పర్మిషన్స్ కానీ, దీనికి కావాల్సిన డాక్యుమెంట్ సబ్మిషన్ కానీ, దీనికి కావాల్సిన డాక్యుమెంట్ సబ్మిషనే కాదు, ఎవరు పడితే వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మెడిసిన్ షిప్ చేయలేరు. ఒక కంపెనీ బ్రాండెడా, దానికి ఎట్లా రెప్యుటేషన్ ఉంది, వీళ్ళు ఏమైనా పాస్ట్లో ఫ్రాడ్ చేశారా అన్నీ తెలుసుకొని దానికి పర్మిషన్ ఇస్తారనమాట. ఫిడికస్ హోమియోపతికి మంచి నేమ్ ఉంది. సో మన మన మెడికల్ షిప్మెంట్ ఇంతవరకు ఎప్పుడు ఫెయిల్ అయింది లేదు, కస్టమ్స్లో ఇంతవరకు ఎప్పుడు కాలేదన్నమాట. సో మేము ట్రీట్ చేసే 80% ఆఫ్ ది పేషెంట్స్ ఆన్లైన్, ఓన్లీ 20% మనకు ఇన్ పర్సన్ వస్తారు. ఓకే అండి. ఇప్పుడు 80% అన్నారు కదా, అందులో ఎక్కువ ఏ డిసీజెస్కి పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చిన పరిస్థితి ఉంది? సో మెయిన్గా ఏంటంటే వాళ్ళు లోకల్గా ఏదైతే ట్రీట్మెంట్ లేనివి, డిసీజెస్కి ట్రీట్మెంట్ లేని వస్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన బార్థోలిన్సిస్ట్లో అయితే అది సర్జికల్ డిసీజ్ అయినా, ఎమర్జెన్సీ ఉన్నా మనం కొన్ని మెడిసిన్స్ పంపిస్తాం. అంటే ఈవెన్ గైనిక్స్ దాన్ని సర్జరీనే చేస్తారు, రైట్, తప్పకుండా సర్జరీనే చేస్తారు. సో అది చాలా మంది వస్తారు. పైలోనిడల్ సైనస్ చాలా కూర్చొని ఉన్న వాళ్ళకి వస్తుందండి. నా దగ్గర పైలోనిడల్ సైనస్ అది ప్యూర్లీ సర్జికల్ డిసీజ్. నా దగ్గర అలోపతిక్ సర్జన్స్ ఉన్నారు పైలోనిడల్ సైనస్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు. ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర పైలోనిడల్ సైనస్ పేషెంట్స్ వెళ్ళారు, వాళ్ళు సర్జరీ అంటే వాళ్ళు చేయించుకోకుండా మా దగ్గరికి వచ్చారు, మా దగ్గర తగ్గిపోయింది వాళ్ళు, వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పారన్నమాట. అటువంటి వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు. సో పీసీఓడీస్కి, ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకునే గైనకాలజిస్టులు ఉన్నారు. సో వాళ్ళకు కూడా తెలుసు అన్నమాట, పీసీఓడీకి ట్రీట్మెంట్ లేదు, ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ లేదు, మా పేషెంట్ని రెఫర్ చేస్తారు. విమెన్ డాక్టర్స్ కూడా మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు అనమాట. ఈవెన్ గైనిక్స్ యా. సో అట్లాంటి ఏవైతే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్ ఇది ఎక్కడ మీకు తగ్గదు అలోపతిలో. జస్ట్ పెయిన్ రిలీఫ్ లేకపోతే పెయిన్ కిల్లర్, సర్జరీ అంటారు. బట్ హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది చాలా ఉంటుంది. మోర్ దాన్ 95% సక్సెస్ రేట్ ఉంటుంది. 100 కేసులు నాకు వస్తే పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులాలు కానీ మోర్ దాన్ 95% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఎక్కడైతే మంచి సక్సెస్ రేట్ ఉంటుందో, ఎక్కడైతే ఆ డిసీజెస్కి బయట ట్రీట్మెంట్ లేదో అటువంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు. అదేవిధంగా కొన్ని రేర్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ క్రుడ్జిఫెల్ జాకబ్ డిసీజ్, ఇది 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది. అలోపతిలో ట్రీట్మెంట్, బట్ హోమియోపతిలో వీ కెనాట్ క్యూర్. నేనైతే ఒక్క కేసు కూడా కంప్లీట్గా క్యూర్ చేయలేదు, బట్ డెఫినెట్గా చాలా కేసుల్లో రిలీఫ్ ఇచ్చాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ క్రుడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ పేషెంట్స్ వాయిలెంట్ అయిపోయింది. అంటే దాని సిమ్టమ్స్ ఏమన్నారు? సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లేడీకి 60 years ఆమెకి క్రుడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ వచ్చిన తర్వాత చాలా వాయిలెంట్ అయిపోయింది అనమాట. అందరినీ కొట్టడము, తిట్టడము చేసి హోమియోపతి మెడిసిన్స్ తర్వాత కూల్ డౌన్ అయిందన్నమాట. నార్మల్గా డిసీజ్ ఉంది బట్ తగ్గిందనమాట. ఇంకొకరి సేమ్ క్రుడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ పేషెంట్కి ఏమైందంటే కంప్లీట్ కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి అంటే షీఈ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై అదర్ పీపుల్. హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత షీఈ్ ఏబుల్ టు స్మైల్, షీఈ్ ఏబుల్ టు అంటే పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారని అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చింది అనమాట. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే సివియర్ ఫిట్స్ వస్తాయి, కన్వల్షన్స్ వస్తాయి. ఈ హోమియోపతి ద్వారా కన్వల్షన్స్. సో మేము కంప్లీట్గా క్యూర్ చేయలేకపోయినా వీ క్యాన్ గివ్ పీస్ఫుల్ డెత్. యాక్చువల్లీ ఇప్పుడు అలోపతిలోనే మెరకిల్స్ అని మేము వింటూ ఉంటాం, మరి హోమియోపతిలో కూడా మెరకిల్స్ ఉన్నాయని మీరు చెబుతున్నారు. డెఫినెట్గా అండి. అంటే కొన్ని మెరకిల్స్ అంటే కొన్ని కేసెస్ కంప్లీట్గా క్యూర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి ఇట్లాంటి రేర్ డిసీజెస్లో. బట్ ఆన్ అన్ యావరేజ్ ఏది ఆన్సర్ లేని దానికంటే. బట్ ఇంకోటి ఏంటంటే ఈ మెడిసిన్లు ఏ రేర్ డిసీజెస్లో హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసినా యూ విల్ నాట్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. దీంతో పాటు ప్యారలల్గా మీరు అలోపతిక్ మెడిసిన్ ఏది మీరు క్లినికల్ ట్రయల్లో ఏదన్నా మెడిసిన్ వచ్చినా లేకపోతే ఇంకేదన్నా మెడిసిన్ యూజ్ చేయాలన్నా ప్యారలల్గా యూజ్ చేయొచ్చు, ఎటువంటి ఇంట్రాక్షన్ అనేది ఉండదన్నమాట. అందుకు మనకు రేర్ డిసీజెస్ కూడా ఈ విధంగానే డుషీన్ మస్కులార్ డిస్ట్రఫీ అని ఉంటుంది అనమాట, చిన్నపిల్లల్లో వస్తుంది. సో ఫాల్స్గా మజిల్స్ అన్ని వీక్ అయిపోతుంటాయి అనమాట. అది కూడా రెగ్యులర్. ఆటిజం ఏమన్నా ఉంటుందండి హోమియో ట్రీట్మెంట్? డెఫినెట్గా అండి. ఆటిజం కేసులు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఆటిజం కేసుల్లో కూడా సక్సెస్ రేట్ చాలా బాగా ఉంటుంది హోమియోపతిలో. బట్ దట్టు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మన దగ్గర ఆటిజం కేసెస్ ఉన్నాయి, ADHD కేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ రెగ్యులర్ కేసెస్ అనమాట. బట్ హోమియోపతి అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, అది మెయిన్ వెపన్ ఆఫ్ హోమియోపతి అని మనం చెప్పచ్చు అనమాట. హోమియోపతి కర్నూలు చావుకు 100 రీజన్లు అన్నట్లు
అయినా కూడా కర్ణుడు ఎందుకు అంత పాపులర్ అంటే కర్ణుడికి దానగుణం అంటాను. హోమియోపతిలో ఒక్క మంచి బెస్ట్ క్యారెక్టర్ చెప్పాలంటే నో సైడ్ ఎఫెక్ట్స్. సో కర్ణుడు ఎంత వీరుడు అనే అందరికీ తెలుసు. హోమియోపతిలో నెక్స్ట్ బెస్ట్ చెప్పాలంటే చాలా ఎఫెక్టివ్, సేఫ్ అండ్ ఎఫెక్టివ్. సేఫ్ ఎఫెక్టివ్నెస్ వల్లనే ఎంత హోమియోపతిని డౌన్ చేయాలన్నా, దాన్ని ఎంత తొక్కాలని చూసినా కూడా స్టిల్ ఇట్ ఈస్ బౌన్సింగ్ బ్యాక్, ఇట్ ఈస్ గోయింగ్ టు టాప్. రీజన్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ఆర్ సేఫ్ అండ్ దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ కంపేర్డ్ టు ఎనీ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇప్పుడు మనం అనుకున్న సబ్జెక్ట్లోంచి ఒక్క స్టెప్ బయటికి వెళ్ళి, ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ డాక్టర్లు కాకుండా బిహెచ్ఎంఎస్ డాక్టర్లు కాకుండా మరి కొన్ని పాంప్లెట్స్ వేసుకొని అక్కడక్కడ ఇప్పుడు అర్షములు అని, ఫిట్స్ అని, లేకపోతే ఉన్న ఫిజర్స్ అని రకరకాల పాంప్లెట్స్ వేసుకొని అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటారా? వాటి గురించి మీరు మెసేజ్ ఏమి ఇస్తారు? అలర్ట్ ఏం చేస్తున్నారు మీ పేషెంట్స్? తప్పకుండా అండి. మనం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దాంట్లో 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్డ్ బై దొంగ బాబాలు, దొంగ గురువులు, దొంగ డాక్టర్లు, వీళ్ళు చాలా ఎక్కువ అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్కి యాన్యువల్ రీజన్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారంటే వాళ్ళ సిమ్టమ్స్ని తీసుకుపోయి గూగుల్లోనో యూట్యూబ్లోనో చెప్పాడు. ఆసనాలు, భగంద్రీలు అంటారా అవేనేమో లైక్? మేబీ మనకు మళ్ళీ BNYS అని ఒక కోర్స్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. వాళ్ళు దాన్ని సైంటిఫిక్గా నేర్చుకొని ప్రజలకు చెప్తున్నారు. అట్లాంటిది మనం ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఏదో ఒక దొంగ బాబా, ఈ బాబాలకంతా ఉండే కెపాసిటీ ఏంటంటే దే ఆర్ గుడ్ ఒరేటర్స్ అనమాట. మంచిగా కన్విన్స్ చేయగలరు. వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు కన్విన్స్ చేయగలరు అనమాట. సో ఇంకోటి ఏంటంటే వేరే టీవీ ఛానల్కి వెళ్ళినప్పుడు, సార్ ఇప్పుడు చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అంటే యంగ్ ఏజ్ గ్రూప్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, దీని గురించి ఒక ఎపిసోడ్ చేద్దాం సార్ అంటే, మాకున్న చదువునంతా యూజ్ చేసి, నాలెడ్జ్నంతా యూజ్ చేసి, డైట్ ఇలా ఉండాలి, నిద్ర ఇలా ఉండాలి, ఎక్సర్సైజ్ ఇలా ఉండాలి, మీ హ్యాబిట్స్ ఇలా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఇలా ఉండాలి అని అన్నీ చెప్పి ప్రతి ఒక్క మళ్ళీ డైట్లో ఏమేమి తీసుకోవాలి, నిద్ర లేకపోతే ఒక 45 minutes ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ రీసెర్చ్ పేపర్లన్నీ చూసి ఒక 45 minutes వీడియో తయారు చేసి రిలీజ్ చేశామన్నమాట. అదే క్వశ్చను ఒక చదువురాని డాక్టర్ను ఎవరినో అడిగారు అనమాట. ఆయన వెజిటబుల్ థెరపిస్ట్ అంట. అదే క్వశ్చన్ ఆయన చెప్తే ఏమన్నాడంటే, మీరు దీన్ని వస్తే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ నిమ్మకాయ జోబులో పెట్టుకొని తిరగండి, మీకు కానీ ఆ సిమ్టమ్స్ ఉంటే వెంటనే నిమ్మకాయ కట్ చేసి ఆ దేవి ఆశీస్సులు తీసుకుని ఒకసారి నిమ్మకాయ నోట్లోకి వేసుకోండి, మీకు హార్ట్ అటాక్ రాదని చెప్పాడు. ఆ వీడియో ఈ వీడియో జస్ట్ ఒక 2-3 రోజుల గ్యాప్లో రిలీజ్ అయ్యాయి అనమాట. దట్ వెంట్ టు lakhs వ్యూస్. దట్ వన్ మాదే ఎంత, ఒక 50-100 లేకపోతే మ్యాక్సిమం ఒక 1000. సో పీపుల్ అలా ఉన్నారనమాట. వాళ్ళకి మ్యాజిక్లే కావాలి తప్పితే లాజిక్లు అవసరం లేదన్నట్టు చాలా మంది అలా ఉన్నారనమాట. ఇప్పుడు మరి ఫిడికస్ హోమియోపతి మణికొండ మీ క్లినిక్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటారు? సో ఫిడికస్ హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఎవరైతే కెపాసిటీని బట్టి టాప్లో ఉంటారో బెస్ట్ డాక్టర్స్నే మనం సెలెక్ట్ చేస్తాం. మన దగ్గర ఉన్న డాక్టర్స్ టాప్ డాక్టర్స్, నాలెడ్జ్ కానీ, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే వాళ్ళ చేసే పద్ధతి కానీ, వాళ్ళు తీసుకునే కేస్ టేకింగ్ కానీ టాప్ డాక్టర్స్ ఉంటారనమాట. అదేవిధంగా మనం ఇచ్చే మెడిసిన్ బెస్ట్ మెడిసిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెడిసిన్, కొన్ని మదర్ టించర్స్ ఉంటాయి, కొన్ని డైల్యూషన్స్ ఉంటాయి, కొన్ని ట్రిచురేషన్స్ అంటారు, ట్రిచురేషన్ టాబ్లెట్స్ అంటారు, ఇవన్నీ బేసిక్. సో ఏ కేటగిరీలో ఎవరైతే బెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కంపెనీ ఉంది, దోస్ పీపుల్ ఆర్ బెస్ట్ ఇన్ మేకింగ్ దిస్ కేటగిరీ ఆఫ్ మెడిసిన్, డైల్యూషన్స్లో బెస్ట్, వాళ్ళ దగ్గర నుంచే తెప్పిస్తాం. కొన్ని కంపెనీస్ ఏంటంటే అందరూ తయారు చేస్తారు, బట్ దే ఆర్ బెస్ట్ ఇన్ రేర్ మెడిసిన్స్ అనమాట, వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తాం. మదర్ టించర్స్లో వీళ్ళు బెస్ట్. ఒక కంపెనీ, ఇండియన్ కంపెనీ కొత్తగా వచ్చిందనమాట, దే ఆర్ యూజింగ్ AI టెక్నాలజీ అండ్ దే ఆర్ అన్టచ్డ్ బై హ్యూమన్స్. సో వాళ్ళు ఏదైతే ఇలాన్ మస్క్ చేస్తున్నారో రోబోటిక్, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి మదర్ టించర్స్ అనేవి మెడిసిన్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్ అక్కడి నుంచి తెప్పిస్తున్నాడు. సో మన దగ్గర ఉన్న మెడిసిన్స్, మన దగ్గర ఉన్న డాక్టర్స్ టాప్ క్వాలిటీ డాక్టర్స్ కాబట్టి, సో మన దగ్గర వేరే ఏ హోమియోపతి డాక్టర్తో పోల్చినా, వేరే ఏ హోమియోపతి కార్పొరేట్ హాస్పిటల్తో, క్లినిక్స్తో పోల్చినా సక్సెస్ రేట్ అనేది
చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అదేవిధంగా మన ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్గా ఉంటుందన్నమాట. సో మాకు పేషెంట్ వచ్చినా రాకపోయినా అంటే ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ ఏమన్నా? యా మనకు ఇన్ పేషెంట్ ఉండదండి, అవుట్ పేషెంట్ మాత్రమే ఉంటుంది. సో ఏ పేషెంట్ అయినా కూడా ట్రీట్మెంట్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో ఈ డిసీజ్ వచ్చిందంటే హోమియోపతిలో ఇంత సక్సెస్ రేట్, ఈ డిసీజ్ వచ్చిందంటే ఇంత సక్సెస్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ బట్టతల ఉంది, బట్టతలకి నాట్ ఈవెన్ 1% సక్సెస్ రేట్ ఇన్ హోమియోపతి. ఓకే, మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు అనమాట. అదేవిధంగా పెయిన్ కొరుకుడు అంటారు. పెయిన్ కొరుకుడు అనే ఏరేటా కానీ యూనివర్సాలిస్ టోటాలిస్ అంటారు. 50% సక్సెస్ రేట్ ఉంటుంది. అలోపతిలో దానికి ట్రీట్మెంటే లేదు. సో ఏ డిసీజ్ ఉన్నా వాళ్ళకు పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, సో బ్లాక్ అండ్ వైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంత ట్రాన్స్పరెంట్గా మనము ట్రీట్మెంట్ చేస్తాము. మన దగ్గర వాడే మెడిసిన్స్, డాక్టర్స్ హై క్వాలిటీ. సో హై క్వాలిటీ అంటున్నారు, ఇంకా గుడ్ క్వాలిటీ మెడిసిన్ అంటున్నారు. మరి ట్రీట్మెంట్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుందంటారు పేషెంట్కి? రైట్, డెఫినెట్గా అండి. మనము ఏదన్నా కూడా హై క్వాలిటీ కావాలి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఓకే, సో నాకు ఒక మెడిసిన్ దొరుకుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఆర్నికా అని ఒక మెడిసిన్, ఒక చీప్ కంపెనీది కూడా దొరుకుతుంది నాకు 1 లీటరు నాకు 150 రూపీస్కి వస్తుంది 1 లీటర్. అదే నేను మంచి హై క్వాలిటీ మెడిసిన్ 1 లీటర్ కాదు 11 mlలో వస్తుంది అనమాట, 600-700 రూపీస్ ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మనం ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. సో మేము బల్క్లో పర్చేస్ చేస్తాం, బల్క్లో తీసుకుంటాం కాబట్టి ఆన్ అండ్ యావరేజ్ పేషెంట్కి ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది హాస్పిటల్స్ వాటిల్లో. మరి మీరేమన్నా అంటే సొసైటీకి ఏమైనా చేద్దామని ఏమన్నా కమిట్మెంట్లో మీరేమన్నా కొంచెం వాళ్ళకి ఏమన్నా అఫోర్డబుల్ రేట్స్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా మీ ఫిడికస్ హోమియో మనకు క్లినిక్లో? అంటే ఫిడికస్ హోమియో అంటే ఒక ఆర్గనైజ్డ్గా అయితే చేయలేదండి. బట్ మనకు హోమియోపతి మనం క్లినిక్ పెడతాం. క్లినిక్ పెట్టిన తర్వాత ఎవరో వస్తారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే చుట్టుపక్కల ఎవరో వస్తారు. ఇంతవరకు మన దగ్గరకు పేషెంట్ వచ్చి డబ్బులు వస్తారు, ట్రీట్మెంట్ అంతా తీసుకుంటారు. సో చాలా కేసెస్ ఉన్నాయి, మనం ఫ్రీగా ఇచ్చాం. ఒక్కటి కాదు, నేనే కాదు. సో 100 మంది డాక్టర్స్ని తీసుకుంటే దాంట్లో 3-4 మంచి వేరే పర్సనాలిటీ వాళ్ళు ఉంటారు అనమాట. సో డార్క్ ట్రయాడ్ వాళ్ళు ఉంటారు. డార్క్ ట్రయాడ్ అంటే ఏంటంటే వాళ్ళకి దాలి, జాలి, దయ ఇట్లాంటివి ఏమి ఉంటారు. అట్లాంటి వాళ్ళు డాక్టర్లలో కూడా 3% ఉంటారు. ఇంకా 97 మంది డాక్టర్లు వాళ్ళకు పేషెంట్లు ఇవ్వని మిస్ చేసిన డబ్బులు తీస్తే వాళ్ళకున్న ఆస్తి కంటే 3 to 4 times పెరుగుతుంది. సో ప్రతి ఒక్క డాక్టర్ అంత సోషల్ సర్వీస్ డెఫినెట్గా చేస్తారు. కాకపోతే డాక్టర్లకు చెడ్డ పేరు ఎందుకు వస్తుందంటే ఏవైతే ఈ 3 డాక్టర్లు ఉన్నారో సో వాళ్ళ వల్ల ఈ 97% మందికి చెడ్డ పేరు వస్తుంది. బట్ ఏ పేషెంట్కైనా కూడా వీల్ గివ్ మంచి సోషల్ సర్వీస్ కూడా చేస్తాం, బట్ బయటికి రాదనమాట అదంతే. సో టైమింగ్స్ ఎలా ఉంటాయండి మీ క్లినిక్ సంబంధించి? అంటే మీరు ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పారు కదా, ఎవరో 11:30కి చేశారు నైట్ అని, లైక్ ఆ టైమింగ్స్ కూడా ఉంటాయా లేకపోతే ఎట్లా ఉంటాయి టైమింగ్స్? మామూలుగా 9 to 9 ఉంటాయండి, నా మామూలు 9 to 9 వరకు. సో ఇది కొన్ని రేర్ కేసెస్ అనమాట. సో రాత్రి పడుకునే టైం ఇంకా ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతూనే ఉందన్నమాట. రింగ్ అవుతూనే ఉంటే ఇంకా ఆ టైంలో లిఫ్ట్. అంటే వైద్యో నారాయణ హరి అంటారు కదా, మీరు దేవుడితో సమానం. యా ముందు అలా అనేవాళ్ళు, బట్ మిగతా హోమియో క్లినిక్స్ కంటే మీ క్లినిక్ ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు? మెయిన్గా 3 క్యారెక్టర్స్ అండి మా క్లినిక్కి. ఒకటి హైయెస్ట్ సక్సెస్ ఉంటుంది, ఇంకోటి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది. చాలామంది ఏంటంటే కాల్ చేస్తారు, రిసెప్షనిస్ట్లో ఎవరో ఎత్తుతారు, డాక్టర్ ఎవరో ట్రీట్ చేస్తారు. ఈసారి పోయినప్పుడు డాక్టర్ ఇంకోసారి ఉండరు, నెక్స్ట్ టైం పోయినప్పుడు మీరు డాక్టర్కి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, హిస్టరీ మొత్తం చెప్పాలి. మా దగ్గర అలా ఉండదు. పేషెంట్ వచ్చారంటే పర్సనల్ కేర్. పేషెంట్ వచ్చేకి ముందే మా డాక్టర్స్ని ఎలా ట్రైన్ చేస్తారంటే వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకోవాలన్నమాట. సో చాలా పర్సనల్ కేర్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో నా దగ్గరికి మీరు ఒక డిసీజ్తో వచ్చారు, నేను మీకు డైరెక్ట్గా చెప్పేసాను ఈ డిసీజ్లో సక్సెస్ రేట్ ఇంతే. అడ్వాంటేజెస్ చెప్తాం, డిసడ్వాంటేజ్ చెప్తాం. అదేంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం, హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట. ఈ 3 మా యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అనమాట. సో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉండడం, పర్సనల్ కేర్ ఉండడం, హైయెస్ట్ సక్సెస్ ఉండడం. రైట్. మరి ఫిడికస్ హోమియోపతి మణికొండ క్లినిక్ రన్ చేస్తున్న డాక్టర్ భరద్వాజ గారు మా ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్ ఏంటంటారు, సలహాలు ఏంటంటారు యాజ్ ఏ హోమియోపతి డాక్టర్?
ఇంటర్నెట్లో ఉన్న 99% ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ నమ్మకండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, మంచి ఎథికల్గా మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ఉండి ఆయన సలహాని పాటించండి. ఫస్ట్ డాక్టర్లను నమ్మండి. 100 మంది డాక్టర్లో ముగ్గురే చెడ్డవాళ్ళు ఉంటారు, మిగిలిన 97 పీపుల్ మంచి వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఏదైతే ఆ డాక్టర్కి పేషెంట్కి ట్రస్ట్ పోయిందో ఆ ట్రస్ట్ని మళ్ళీ తీసుకురండి. ఎందుకంటే 97% ఆఫ్ ది డాక్టర్లు మంచి వాళ్ళే ఉంటారు. సో చాలామంది సినిమాల్లో తీసినట్లు డాక్టర్లు అందరూ చెడ్డవాళ్ళే ఉండరు. అదొకటి. ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని తప్పితే ఓన్ ట్రీట్మెంట్లు కానీ దొంగ బాబాల దగ్గర కానీ దొంగ డాక్టర్ దగ్గర కానీ ట్రీట్మెంట్లు తీసుకోవాలి. గల్లీల్లో కూడా కొన్ని డేరాలు వేసుకుని కూడా కనిపిస్తుంటారు కొంతమంది. యా, అన్ని రకాల వాళ్ళే ఉంటారు. వెళ్తుంటారు వాళ్ళ దగ్గర. రైట్ రైట్, అన్ని రకాల వాళ్ళే ఉంటారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఫిడికస్ హోమియోపతి క్లినిక్ సంబంధించి డాక్టర్ భరద్వాజ గారు తమ యొక్క చికిత్స విధానం మరి హోమియోపతి ఎలా పనిచేస్తుంది, ఎందుకని హోమియోపతిని మనం ప్రిఫర్ చేయాలి అన్న కోణాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఫిడికస్ హోమియోపతి క్లినిక్ ఇది మణికొండలో ఉంది. సో కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.